లేక్ ప్లాన్ చేస్తుంటే ఇది పక్కా మీకు యూజ్ అవుతుంది. ఎంతో మంది ఫుల్ తలనొప్పి అనేసి రిటర్న్ పోయిన వాళ్ళు ఉన్నారు. ఈ ప్లేస్ అందరికి తెలిసి ఉంటది. ఏదో పడిపోయింది అనుకుంటా. ఫాక్ ఫ్యూల్ కనబడిపోయింది గైస్. థ్రెడ్ ఇది పడతారండి బ్రో. ఫస్ట్ టైం मेरा गाड़ी भी गरम हो गया. నైట్ -6 లో ఉంది. వాష్రూమ్ కూడా పోలేకపోయింది తెలుసా. బంకర్లు బైక్ చాలా కష్టపడుతుంది. ఇక్కడ లోపల 2 టీ షర్ట్లు, దానిపైన స్వెటర్, థర్మల్ అంతా వేసుకున్నా. ఇక్కడ నుంచి చూడండి వ్యూ ఎంత బాగుందో. ఇటు రిటర్న్ పోలేను, ఇటు ముందరికి రాలేను. భయపడిపోయినా. ఇంచేలంతా మంటలు వచ్చేసింది. ఏళ్ళంతా 2 ఫింగర్లు కట్టే చేస్తారేమో అని ఆ లెవెల్ కి మైండ్ తోటి అయిపోయింది. రోడ్లు అయితే డీసెంట్ గా ఉంది. సో నాతో పాటు వచ్చిన వాళ్ళకి హై సిక్నెస్ అయితే ఉంది. టాబ్లెట్స్ కూడా స్టార్ట్ చేసిన మార్నింగ్ ఈవినింగ్. ఇండియన్ బంకర్స్ ఎట్లా పోతా ఉన్నాయి ఇక్కడ. విండ్ చూడండి సెట్ కొడతా ఉండు. అంటే నాకు చిన్న మౌంట్ అయితే ఇరిగిపోయింది. బురదగా చేసి ఉంటుంది. లే లదాఖ్ అయితే రీచ్ అయిపోయిదా. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఐ హోప్ మీరు అందరూ బాగుంటారు అనుకుంటున్నాను. సో గుడ్ మార్నింగ్ ఫ్రమ్ సర్చు. ప్రజెంట్ టైం వచ్చేసి 9 o'clock అవుతుంది అనమాట. సో ఇక్కడ నుంచి లేక్ జస్ట్ 200 kilometers. ఈ జస్ట్ అనేది ఎంత కష్టం అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు నేను 7 hours రైడ్ చేయాలా. లోపల 2 టీ షర్ట్లు, దానిపైన స్వెటర్, థర్మల్ అంతా వేసుకున్నా. లోపల ఫుల్ ప్యాక్ అనమాట. ఇక్కడ నుంచి చూడండి వ్యూ ఎంత బాగుందో. సో ఈరోజు ఎంత విన్ అయితే అంత విన్నే. లేక్ రీచ్ అయిపోతే సో ఐ విల్ టేక్ రెస్ట్ ఇన్ లే. నిన్న -6 degree వరకు అయితే ఉన్నిందనమాట. సో మనతో పాటు వాళ్ళు కూడా జాయిన్ అయినారు. హాయ్. సో వాళ్ళని పరిచయం చేపిస్తా. హాయ్ బ్రదర్, మీ పేరు? రాంబాబు. ఇక్కడ నుంచి విజయవాడ నుంచి వచ్చినారు వాళ్ళు కూడా. సో మనాలిలో వచ్చి బైక్ రెంట్ తీసుకొని వస్తున్నారు. ఇప్పుడు మనతో పాటు లేక్ వస్తారనమాట. కలిసి వెళ్ళిపోతున్నాము. యాక్చువల్లీ బ్రీతింగ్ కూడా తీసుకున్నాకైతే ఇక్కడ. సో వ్యూ అయితే సూపర్గా ఉంది. ఎంజాయ్ అయితే బాగా చేస్తున్నాం, కానీ కొంచెం స్ట్రగుల్స్. మ్యాప్ వేసేసుకున్నారా? మ్యాప్ అట్లాగే వెళ్ళిపోదామంటారా? ఓకే ఫైన్. గైస్ నిన్న సీన్ ఏం తెలుసా, నాతో పాటు వచ్చినారు కదా కపుల్స్, వాళ్ళకి ఏం భయం ఏందో లేదో తెలియదు కానీ సెంట్రల్లోనే వాళ్ళు వెళ్ళిపోయినారు. సో జిప్సీ దాటేసిన నేను. జిప్సీ దాటేసిన తర్వాత సర్చ్ గంట ఏ స్టాప్ లేదు. నేను ఇప్పుడు సెంటర్లో ఉన్నాను. ఇటు రిటర్న్ పోలేను, ఇటు ముందరికి రాలేను. సో దానికి నేను ఫుల్ భయపడిపోయినా. ఇంకా 80 kilometers ఉంటే జిప్సీ, నాకు 7:30 చూపించా. ఏదంటే ఇట్లాంటి రోడ్లో నైట్ తోలే చాలా అంటే చాలా కష్టము. నేనేమనుకున్నానంటే యావరేజ్గా ఒక 60 to 70 మెయింటైన్ చేస్తే కూడా ఈజీగా అనేది రీచ్ అయిపోవచ్చు. సో అట్లా అనుకొని ప్లాన్ చేసుకొని ఏం చేసినానంటే దాన్ని స్టార్ట్ అయ్యానమాట. దానికి ముందర వరకు నేను థర్మల్ వేసుకొని, స్వెటర్ వేసుకొని, గ్లౌజెస్ వేసుకొని, ఏం వేసుకొని, నార్మల్ సన్ ప్రొటెక్షన్ గ్లౌజెస్ మొత్తం వేసుకొని తిరుగుతూ ఉన్నాను అనమాట, రైడ్ చేస్తాను. సో సడన్గా నేను ఒక 40 to 50 kilometers ఉన్నప్పుడు ఏమైందంటే స్నోఫాల్ ఉంది. మీరు లాస్ట్ వీడియో చూసినా తెలిసి ఉంటుంది. స్నోఫాల్ అనేది ఉందన్నమాట. సో అప్పుడు ఏమైందంటే ఫుల్ చైలంతా ఫ్రీజ్ అయిపోయి చైలంతా మంటలు వచ్చేసింది, ఏళ్ళంతా. నేను అనుకున్నా ఇంకా ఏళ్ళు ఈ 2 బ్రేక్స్ పట్టకైతే తెలుసా, బ్రేక్ పట్టకైతే క్లచ్ పట్టకైతే అంతా మంటలు వేస్తుండే. దాని తర్వాత ఫస్ట్ తీసి లెదర్ గ్లాసెస్ వేసుకున్నా. లెదర్ గ్లాస్ వేసుకున్నా ఇంకా మంట ఎక్కువ అయిపోయింది. నేను అనుకున్నా ఈ 2 ఫింగర్లు కట్టే చేస్తారేమో అని ఆ లెవెల్కి మైండ్ తోటి అయిపోయింది. ఇప్పుడు సోలోగా వేరే వెళ్తానా. సో మన మైండ్ థింకింగ్ ఏముంటుంది, ఏమైపోతుందో ఏంటి అది ఇది అనేసి చాలా అంటే చాలా ఫుల్ భయపడిపోయినాను. ఫైనల్లీ మళ్ళీ సర్చుకి అయితే రీచ్ అయిపోయినా. దెన్ మళ్ళీ ఇట్లా మంటుకుందంటే సో ఫుల్ ఫస్ట్ బెడ్షీట్ వేసుకొని పడుకున్నారు. ఆ ఫైర్ ఏంట్రా అంటే ఇదంతా ఫైర్ వేసేంత చలి ఏం లేదంట. ఫుల్ బాడీ ఫుల్ వణుకుతా ఉంటే కూడా వాడు అట్టన్నాడు. దాని తర్వాత అదే -10 degree బ్యాగ్ ఉంటుంది కదా. సో స్లీపింగ్ బ్యాగ్ వేసుకొని పడుకొని ఒక 1 hour తర్వాత కొంచెం రిలాక్స్ అయిందనమాట. మంటలు కొంచెం తగ్గింది. నేను ఫుల్ ప్యానిక్ అంటే ప్యానిక్ అయిపోయినాను. నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఇట్లా ఉంటుంది, ఇట్లా అవుతుంది అనేసి. సో ఈ జర్నీలో ఎంతో మందిని కలిసినాను గైస్. ఆల్మోస్ట్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఎంతోమంది రైడర్స్ని కలిసిన, ఎంతోమంది బైకర్స్ని కలిసిన. చాలా మంచిగా అనిపించింది. కానీ లాస్ట్కి నేను కూడా పోతూ ఉన్నాను. సో ఇప్పుడు కూడా సర్చిలో నాతో పాటు ఇద్దరు విజయవాడలో వచ్చి జాయిన్ అయినారనమాట. సో వాళ్ళు మనాలిలో నుంచి బండి తీసుకొని నాతో పాటు సర్చులో జాయిన్ అయినారు. సర్చులో టెంట్ వేసుకున్నప్పుడు అడిగినా ఇట్లా నేను సర్చు లేకే పోతాను, జాయిన్ అవ్వచ్చు అన్న. సరే అనేసి వాళ్ళు వస్తున్నారు అనమాట. మంచి వ్యూ చూడండి గైస్, ఎంత బాగుందంటే ఎక్స్ప్రెస్ చేసుకోలేనంత బాగుంది ఇక్కడ. కానీ ఎంత తెలుసా, యావరేజ్గా నేను 60 మెయింటైన్ చేస్తున్నా కూడా చలి అనేది మొత్తం వేరే లెవెల్ కొడుతుంది. లోపల 2 ప్యాంట్లు, దానిపైన రైడింగ్ ప్యాంట్ వేసుకున్నా.
జాకెట్ లోపల అయితే ఒక రైడింగ్ అదే థర్మల్, దాని లోపల ఒక స్వెటరు, దాని లోపల 2 టీ షర్ట్లు, దాని లోపల ఒక బనీను, ఇన్ని వేసుకున్నా కూడా ఎంత చల్లగా ఉంది తెలుసా. ఇక్కడ పోతానే జస్ట్ ఓన్లీ 60 కూడా 55-60 అంతే. 60 to 50 పోతాడు తెలుసా. అయినా కూడా ఎంత చల్లగా ఉంది తెలుసా. రోడ్లు చూడండి, రోడ్లు అయితే డీసెంట్గా ఉంది. ఏం భయపడకండి, మీరు రావాలంటే రండి, ఎంజాయ్ చేయండి. ఇది లైఫ్ టైం మెమరీస్ గైస్. దీనంతా మీరు ఎక్స్పీరియన్స్ చేస్తేనే. నిన్నైతే నా 2 డే సిచ్యువేషన్ అనుకోండి, ఒకవేళ నేను 7 o'clock వరకు రైడ్ చేసి ఆ రోడ్స్ని దేవుడు ఉదయాల నేను డిన్నర్ రీచ్ అయినా, ఒకవేళ లేట్ అయ్యి ఉంటే అక్కడ ల్యాండ్ స్లైడ్ అవుతా ఉన్నిందంట, అదే స్నో స్లైడింగ్ అవుతా ఉన్నింది. స్నో ఫుల్ కమ్మిపోయిందనమాట. రోడే కనపడిస్తలే. నేను సర్చుకినా ఇంకా కొంచెం ముందర వెళ్ళిపోదాము, ఇంకేడన్నా కొద్ది ముందర వేసుకుందాము అనుకున్నా. కానీ వాళ్ళు చెప్పినారు, ఆడ ఆర్మీ వాళ్ళు స్టాప్ చేసినారు, నీకు సర్చు తట్టుకుంటే మళ్ళీ ఏ ప్లేస్ ఉండదు, నీకు ఖాళీ రోడ్ తప్ప ఇంకేం ఉండదు అన్నారు. సో దానికనేసి ఇంక సర్చులోనే వేసిన. యాక్చువల్లీ నేను సర్చుకే ప్లాన్ చేసింది. ఆ ప్యానిక్ టైంలో నేను ఏం చేసినానంటే సర్చు ఆడిందని కూడా చూసుకోలే, జస్ట్ ఫాలో బ్లైండ్గా పోతాను. దాని తర్వాత సర్చ్లో నిలిచిన కొంచెం బ్రీతింగ్ అనేది అయితే బాగా వచ్చింది, ప్యానిక్ కూడా కాలే. యాక్చువల్లీ ప్యానిక్ ఎప్పుడైతే తెలుసా, ఓవర్ థింకింగ్ చేస్తాం కదా, అప్పుడు ప్యానిక్ అయిపోతాము. సో ఏమవుతుంది, ఇప్పుడు చేయలేరు మంట అవుతుంది. ఒకవేళ మనం నార్మల్ వీడియోస్లో చూస్తాం కదా, ఒకవేళ మంట వచ్చి చెయ్యి ఏమన్నా ఫ్రీజ్ అయిపోయి ఉంటే ఆ ఫింగర్స్ని కట్ చేయకపోతే ఫుల్ చేయనే కట్ చేయాల్సి వస్తుంది అట్టే. నాకు ఆ థింకింగ్ వచ్చేసింది. సో నాతో పాటు వచ్చిన వాళ్ళకి హై సిక్నెస్ అవుతా ఉంది. సో నేను హై సిక్నెస్ ట్యాబ్లెట్స్, హెడ్ఏక్ ట్యాబ్లెట్స్ అంతా వాడుతున్నా. సో ఇప్పుడు వాళ్ళకి ఇచ్చినారనమాట. ఒక చిన్న బ్రేక్ వేసుకొని మళ్ళీ స్టార్ట్ అయినాము. యాక్చువల్లీ ఇక్కడ చాలా హై సిక్నెస్ ఉంది గైస్. సో బ్రీతింగ్ కరెక్ట్గా అందదు. ఏంటంటే మనం సౌత్ సైడ్ అంతా ఎలా ఉంటుందంటే మనకి కరెక్ట్గా ఉంటుంది అనమాట టెంపరేచరు. ఇక్కడ అట్లా కాదు, హై టెంపరేచర్ ఉంటుంది, ఆక్సిజన్ అనేది తక్కువ ఉంటుంది. చాలా అంటే చాలా కష్టమైపోతుంది. సో నేను ఫస్ట్ మనాలికి వచ్చినప్పటి నుంచే ట్యాబ్లెట్స్ పడే స్టార్ట్ చేసిన, మార్నింగ్ ఈవినింగ్. సో దెన్ నాకు అందుకనేసి కొంచెం స్టేబుల్గా ఉన్నాను, లేదంటే నా పరిస్థితి కూడా అయిపోతుండే ఇవాళకి. సో మనాలికి వచ్చినప్పుడు పొద్దున్నే తిన్నప్పుడు ఒకసారి, ఈ నైట్ ఒకసారి తిన్నప్పుడు ఒకసారి అయితే వాడుతూ ఉన్నా. సో దానివల్ల సర్చ్కి వచ్చినప్పుడు కూడా ఈ నైట్ తీసుకున్నా, మార్నింగ్ తీసుకోవాలి, ఇప్పుడు తీసుకోవాలి మార్నింగ్. యాక్చువల్లీ ఇక్కడ వీళ్ళకి ఇచ్చినాను, దాని తర్వాత అక్కడ టెంట్లో ఎవరైనా హై సిక్నెస్ అంటే వాళ్ళకి ఇచ్చేసినాను ట్యాబ్లెట్. వాళ్ళు 2 times వాడినారు, వీళ్ళు 2 times వాడినారు, అయిపోయింది ఆ ట్యాబ్లెట్. ఇంకొక షీట్లో 2-3 ట్యాబ్లెట్లు ఉంది, ముందర ఎక్కడైనా పోయి నేను వేసేసుకుంటా. సో దెన్ కొంచెం కంట్రోల్ అనేది అవుతుంది, చూడాలి ఎట్లయితుంది ఏంది కథ అని. కానీ వ్యూ అయితే సూపర్గా ఉంది గైస్. మనం వ్యూని ఎంజాయ్ చేయొచ్చు, కానీ వ్యూని అయితే సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు. కానీ ఒకే ఒక ప్రాబ్లం అంటే ఈ టెంపరేచర్ చాలా తక్కువ ఉంది. నేను యాక్చువల్లీ నైట్ -6లో ఉన్నింది, -6. యాక్చువల్లీ బయటకు వచ్చినాను, వాష్రూమ్ పోదామని బయట వస్తే వాష్రూమ్ కూడా పోలేకపోయినాను తెలుసా. ఇంక అలానే పడుకునేసి నేను వెళ్ళేసి, దెన్ పొద్దున్నే లేచి, అదే పొద్దున్నే 8 o'clock వరకు నేను బయట రాలే. 8 o'clock తర్వాత బయట వచ్చి వాష్రూమ్ పోయి ఫేస్ వాష్ చేసుకొని, మౌత్ వాష్ చేసుకొని, లగేజ్ అంతా కట్టిపించుకున్నా. దెన్ స్టార్ట్ అయిపోయినాను అనమాట. ఘాట్ సెక్షన్ ఎక్కువ ఉంటుంది, దానివల్ల అనేసి నేను బిన్నెనే స్టార్ట్ అయినాను. నాకు గూగుల్ మ్యాప్లో 6 hours చూపించింది. మేము రెస్ట్ తీసుకుంటూ పోతాం కాబట్టి మాకు ఆల్మోస్ట్ ఒక 7 hours అయితే పడుతుంది. సో ఫస్ట్ నేను లేక్ పోయేసి 1 day రెస్ట్ తీసేసుకోవాలా. అండ్ రేపు కథ మళ్ళీ చూడాలి ఏమవుతుంది ఎట్లా అని. గైస్ ఇక్కడ నుంచి చూడండి రోడ్లు ఎట్లుందో. మనకి సర్చ్ వరకు అయితే రోడ్ టెన్షనే లేదు గైస్. ఇక్కడ కూడా బాగానే ఉంది, అంత ఆఫ్ రోడింగ్ ఏం కాదు, కానీ బాగా దోలొచ్చు. అండ్ వ్యూ నేను చెక్అవుట్ చేయండి గైస్, వ్యూ ఎంత బాగుందో చూడండి, ఎంత అంటే చెప్పలేకపోతాను. ఓ మై గాడ్, ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది, చల్లగా గాలి కొడుతూ ఉంది. ఇంకా పైకి పోయే లోపల అయిపోయే పని అనుకుంటా. చూడండి గైస్ ఎట్లుందో రోడ్డు. చూడండి గైస్ ఇండియన్ బంకర్స్ ఎట్లా పోతూ ఉన్నాయి ఇక్కడ. వా ఇట్లా తలెత్తా ఉంటే ఇంకా కొన్ని పైకి కనబడేస్తుంది, కొన్ని పైకి పోతూనే ఉన్నాము. క్రేజీగా ఉంది గైస్, నాకైతే సూపర్గా నచ్చింది. ఎక్కుతానే ఉన్నారు చూడండి, ఇక్కడ ఫుల్ జీప్లు పోతానే ఉంది పైకి. ఇక్కడ నుంచి చూసే వ్యూ ఎంత బాగుంది కదా. కానీ ఒక్కసారి ల్యాండ్ స్లైడ్ అయ్యిందంటే అయిపోయే పని, మన పని. ఎంత బాగుంది, వావ్. బంకర్లు బైక్ చాలా కష్టపడుతుంది ఇక్కడ. సో వాళ్ళు పోయినాక మేము పోతాం.
రోడ్లు అయితే ఇక్కడ దారుణంగా ఉంది. ఓ మై గాడ్. ఓ కమాన్. 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 ఎస్. ఈ ప్లేస్ అందరికీ తెలిసి ఉంటుంది. ఒక బైకారు నీళ్ళు లేకుండా ఇక్కడ చనిపోయినాడు అనమాట. దాని తర్వాత ప్రతి ఒక్క బైకార్ వచ్చేప్పుడు వాటర్ బాటిల్ అయితే ఇది పారేస్తున్నారు. సో ఆయన ఆత్మ వేసి ఏదైనా బండ్లు పోతే నీళ్ళు అడిగేది. ఒకవేళ బండి నిలిపితే సో నీళ్ళంతా ఖాళీ అయిపోయేదంతా అయితే ఉండిందంట. సో చూడండి ఎన్ని బాటిల్ వేసిండారు. ఎవరైనా వస్తే నీళ్ళు లేకపోతే ఇక్కడ ఎత్తుకొని నీళ్ళు కూడా తాగుతారు. క్రేజీగా కదా. చూడండి ఇప్పుడైతే మనం లాంచ్లో ఉన్నాము. ఇది వచ్చేసి 753 feet హైట్లో ఉన్నాం అనమాట. ఇక్కడ చూడండి స్నో. స్నో ఎత్తుకుందామా ఫస్ట్ టైం. అరే జాదా టైట్ ఆడే ఆగ్యా. मेरा गाड़ी भी गर्म हो गया फाइनली. अभी सरचू से आ रहा हूँ. सरचू से आ रहा हूँ मैं. बैंगलोर से 3200. चलेंगे चलो. ఫైనలీ స్నోనైతే ఎక్స్పీరియన్స్ చేసిన. సో ఇక్కడ నుంచి ఇంకా 190 kilometers ఉంది లే అనమాట. సో పదండి వెళ్దాం. భయ్యా ఏ ఉఠాదా भैया ऐसा उठा दो. खींचो खींचो खींचो. हाँ थैंक यू. हाँ हाँ లైట్గా ఫైనలీ మంచినైతే ఎక్స్పీరియన్స్ చేసిన. ఇప్పుడు నాతో పాటు వచ్చినారు కదా విజయవాడ వాళ్ళు కూడా రిటర్న్ అయిపోయినారనమాట. టక్కు మాట్లాడేసుకొని రిటర్న్ అయితే పోయినారు. సో ఫస్ట్ బ్రీతింగ్ కంట్రోల్ తీసుకోవాలా. 1 2 3. ఇప్పుడు కొంచెం బ్రీత్ కంట్రోల్ అయిందనమాట. సో వాళ్ళకైతే హై సిక్నెస్ వల్ల వాళ్ళు రిటర్న్ అయిపోతున్నారు. ఇప్పుడు వాళ్ళు డైరెక్ట్ మనాలికి టెంపో మాట్లాడుకొని రిటర్న్ అయితే పోతున్నారు. నేను ఈ బెంగళూరు టు లే లదాఖ్ రైడ్లో ఎంతోమందిని కలిసిన. ఎంతోమంది అంటే ఎంతోమందిని కలిసిన. కొంతమంది సగంలోనే వెళ్ళిపోయినారు, కొంతమంది డెస్టినేషనే వేరే, నా డెస్టినేషనే వేరే. కానీ ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ అయితే నేను క్యారీ చేసిన. సో కలిసిన వాళ్ళంతా బాగా ఫ్రెండ్లీగా ఉన్నారు. సో నా వాళ్ళు ఎక్కువ కూడా మాట్లాడకైతేలే. సో అదంత పాసిబుల్గా తక్కువ మాట్లాడతాను, ఎక్కువగా చూపిస్తా. సూపర్గా ఇక్కడ నుంచి వ్యూ చూడండి గైస్, ఎంత బాగుందో. సూపర్ అంటే సూపర్గా ఉంది. నేనైతే మస్తు ఎంజాయ్ చేస్తాను. కానీ ఏమంటే లైట్గా చలి పడతా ఉంది, అదొకటే. ఎట్లుందో చూడండి గైస్. వావ్, సూపర్ అంటే సూపర్. చూడండి గైస్, హిమాలయాస్. ఓడమ్మ జీవితం. నాకు ఇంకొక 5 hours జర్నీ అనమాట లేక్కి. సో చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను, లేక్ ఎప్పుడెప్పుడు పోతానా అనేసి. విండ్ చూడండి గైస్ ఎట్టు కొడతా ఉందో. బండి ముందుకు పోయాక చాలా కష్టపడతా ఉంది. 40 పైన క్రాస్ అవుతాడు. మై గాడ్. నా వాళ్ళంతా అయితేనే. మై గాడ్, క్రేజీగా ఉంది కదా.
ఫుల్ ఫాగ్ కమ్మిపోయింది. ప్రజెంట్ టైం వచ్చేసి 11 అవుతుంది. ఫుల్ ఫాగ్ ఏమంటే నేను పడిస్తాలే. సో నాకు తెలిసి నేను ఎక్కువ మాట్లాడలేను, వీడియో ఎక్కువ తీయలేను. అదంటే మాట్లాడుతుంటే బ్రీతింగ్ అనేది ఎక్కువ అయిపోతుంది. ఎంత బాగుందో అమ్మా. ఇప్పుడు -2 డిగ్రీ ఉందన్నమాట. -2 డిగ్రీలో రైడ్ చేస్తా ఉన్నాను. ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో. నా వెనకాల ఒక బండిలే, ముందు ఒక బండి కనపడిస్తాలే. ఇప్పుడు ఏదో ఒక బండి కనపడుస్తుంది. నా వాళ్ళంతా అయితేనే ఫస్ట్ లేక్ రీచ్ అయిపోతే చాలా సామి అని ఉంది. ఇంకా ఒక టోటల్గా 150 ఉంటుంది అనుకుంటా. ఇంకా 4 hours జర్నీ. వ్యూని ఎంజాయ్ చేస్తున్నాను, కానీ అట్లా నరకాన్ని కూడా ఎంజాయ్ చేస్తున్నాను. ఏమవుతుందంటే గ్లౌజులు చాలా మంట అయిపోతుంది. లెదర్ గ్లౌజులు కదా, లోపల సన్ ప్రొటెక్షన్ గ్లౌజెస్ వేసుకున్నా, దానిపైన ఇది వేసుకున్నాను. ఏమవుతుందంటే ఫుల్ మంట వేస్తూ ఉందన్నమాట. ఫింగర్స్ సందులో ఫింగర్స్ అంతా. ఎండ వస్తున్నా కూడా -2 -3 ఉంది కదా ఇక్కడ. ఏదో పడిపోయింది అనుకుంటా. ఎవ్రీథింగ్ ఇస్ దేర్. ఫాక్ ఫ్యూల్ క్యాన్ పడిపోయింది గైస్. ఓ ఫ్యూల్ క్యాన్ అయితే కట్ అయిపోయింది. అది ఎవరైనా బైక్ హెల్ప్ కావాల్సింది. ఇక్కడ వేరే గాలి ఎక్కువ కొడుతుంది. బైకర్స్ వస్తున్నారు. పడేదమ్మా. ఐ నీడ్ హెల్ప్. ఫ్యూల్తో అయితే కట్టయిపోయింది. ఓ ಕರ್ನಾಟಕವರೇನಾ? ಹಾಯ್, ಫ್ಯೂಲ್ ಕ್ಯಾನ್ ಕಟ್ಟಾಗ್ಬಿಟ್ಟಿದೆ. ಏನಂತ ಥ್ರೆಡ್ ಇದೆಯಾ? ಓ ಫಕ್, ಎಷ್ಟು ದೂರ ಇದೆ ಇನ್ನು? ಹಾಂ, ಏನಿಲ್ಲ ಬ್ರೋ, 6 ಕಟ್ಟಾಗ್ಬಿಟ್ಟಿದೆ ವೈರು. ಹಾಂ, ಇಲ್ಲ ಅಲ್ಲಿ ಕಮ್ಮಿ ಇದೆ, ಹೋಗ್ಬೋದು. వా. సో గైస్, మనతో పాటు సర్చ్లో స్టే చేసినారు కదా, వాళ్ళ వెనకాల వచ్చినారు. సో వాళ్ళ నుంచి ఇప్పుడైతే నాకు చాలా హెల్ప్ఫుల్ అయింది. మంది ఇప్పుడు పెట్రోల్ క్యాన్ అయితే వాళ్ళ కార్లో పెట్టేసిన. ఓ మై గాడ్, దగ్గర దగ్గర ½ an hour అయిపోయిందనమాట పడిపోయి. ఫైనల్లీ ట్యాంగుంగ్ లాక్ అయితే రీచ్ అయిపోయినాము. చూడండి, టీ కాఫీ తాగేసి ఒక ½ an hour తర్వాత బయలుదేరుతాం. హౌదు, రెస్ట్ అనేది కావాలి, వేసేసుకోండి లోపలికి. ఏముంది కదా స్నోఫాల్ అంటే పడతారండి బ్రో, లేదా ఇట్లా చేసుకోండి, బండ్లు పోతాయి. జస్ట్ ట్యాంగుంగ్లాలో ఫుల్ స్నోఫాల్ అనమాట. ఫుల్ స్నోఫాల్ లైవ్ ఎక్స్పీరియన్స్ చేసినాము. అండ్ అలాగే ఆడ వస్తూ ఉంటే నాకు చిన్ మౌంట్ అయితే ఇరిగిపోయింది. అండ్ సేఫ్టీగా ఫోన్ చిన్ మౌంట్ అయితే తెచ్చుకొని ఉన్నా. సో
ఇప్పుడు అదే యూజ్ చేస్తాను, నాకు తెలియ యాంగిల్ ఎలా వస్తుంది అనేసి. ఎవరైనా లేక్ ప్లాన్ చేస్తుంటే ఇది పక్కా మీకు యూజ్ అవుతుంది. సో మీరు ఆక్సిజన్ క్యాన్ ఎంత ఇంపార్టెంటో దానికి ఇంపార్టెంట్ ట్యాబ్లెట్స్ అనమాట. ఐ సిక్నెస్ ట్యాబ్లెట్, హెడ్ఏక్ ట్యాబ్లెట్, బాడీ పెయిన్స్ ట్యాబ్లెట్ తీసేసుకోండి. దగ్గర మీరు మనాలి రీచ్ అయిపోయినప్పుడు లేదంటే హై పాసెస్ రీచ్ అయినప్పుడు ఏం చేస్తారంటే మార్నింగ్ ఈవినింగ్ తీసేసుకోండి. అప్పుడు ఏమవుతుందంటే మీకు హై సిక్నెస్ రాదు, తలనొప్పి రాదు. ఇప్పుడు నేను ఈ జర్నీలో ఎంతోమంది ఫుల్ తలనొప్పి అనేసి రిటర్న్ పోయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నాతో పాటు వచ్చిన వాళ్ళు రిటర్న్ పోయినారు. అదే విశాఖపట్నం వాళ్ళు, సారీ విజయవాడ వాళ్ళు రిటర్న్ పోయినారు తెలుసా. సో దానికే చెప్పేది, లే అంటే ఊరికే కాదు, అదని తీసిన కాదు. లేక్ అయితే ఇంకొక 20 కిలోమీటర్స్ ఉంది. ఈరోజు సర్చు నుంచి లేక్ ఆల్మోస్ట్ 7 hours జర్నీ, 200 కిలోమీటర్స్. సో అట్లీ కెమెరాను క్లిక్ చేద్దామన్నా కూడా నాకు చేయి వణుకుతా ఉండింది తెలుసా, అంత స్నోఫాల్ అవుతూ ఉండింది. అండ్ అలాగే చాలా ఘాట్ సెక్షన్, ఎక్కువ ఘాట్ సెక్షన్ ఉండింది గైస్. అట్ట తిరిగేదానికి కూడా అవుతాను లేదు. అలాగే ఏమైందంటే బ్లాక్ ఐస్ ఉంటుంది. బ్లాక్ ఐస్ అంటే ఎలా తెలుసా, ఈ రోడ్లో వచ్చేసి బురదగా చేసి ఉంటుంది. మనం పోతూ ఉంటే ఫుల్ స్లిప్పీగా ఉంటుంది. సో ఆ రోడ్లో తోలి ఫైనలీ లేక్ అయితే ఇంకొద్ది నిమిషాల్లో రీచ్ అవబోతున్నాము. ఇంకా జస్ట్ 20 కిలోమీటర్స్ అనమాట. యాక్చువల్లీ లేలో క్లైమేట్ పర్వాలే, ఇంత బాగుంటే చాలు, ఇంత ఉంటేనే చాలు. ఇప్పుడు ఇక్కడ కూడా చల్లగానే ఉంది. 21 కిలోమీటర్స్ గైస్లే, ఇక్కడ కూడా చల్లగానే ఉంది. కానీ అంత కోల్డ్ ఏమీ లేదు, అంత మైనస్లో ఏమీ లేదు. నేనైతే -6లో పడుకున్నాను తెలుసా నేను. గైస్ ఫైనల్లీ లే లదాఖ్ అయితే రీచ్ అయిపోయినా. 6 years డ్రీము, 8 రోజులు కష్టము, 3500 కిలోమీటర్లు, 21 డిస్ట్రిక్ట్స్, లైఫ్ టైం మెమరీస్తో పోతాను. నాకైతే క్రేజీగా నచ్చింది. సో ఈరోజు రెస్ట్ తీసుకొని ఇంకా రేపు వచ్చి లేని ఎక్స్ప్లోర్ చేద్దాము. ఐ హోప్ మీకు నా వీడియో నచ్చింది అనుకుంటాను. నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాం. సీ యూ గైస్, బాయ్.